డెఫినెట్గా ఈ ప్రభుత్వం యొక్క మెయిన్ ఫోకస్ పెట్టుబడుల మీద ఉండాలి కూడా, అవసరం. రాష్ట్రానికి ఇప్పుడు పెట్టుబడులు పరిశ్రమలు అవసరం కాబట్టి ఈ రెడ్ బుక్ని అమలు చేయడమో లేకపోతే ఇంకోటో గత హయాంలో తప్పులు చేసిన వాళ్ళని శిక్షించే విషయంలోనూ చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అది మళ్ళీ ఏదో ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉందనో లేకపోతే ఇక్కడంతా వెండేటా పాలిటిక్స్ ఉన్నాయనో ఇంప్రెషన్ బయటికి పోకుండా ఉండడం కోసం ఆచితూచి వ్యవహరిస్తున్నారు అని అనుకోవచ్చా? ఎందుకంటే పెట్టుబడులు వస్తున్నమాట వాస్తవం కదా. వెంకటకృష్ణ గారు సార్, ఒక 2 మాటలు చెప్తాను. ఒకటేంటంటే నిజం చెప్పేవాడు లోక విరోధి. ఓ విధంగా ఈ అంశం మీద మాట్లాడటం కూడా కొంత మీకు నాకు ఇబ్బందే. ఎందుకంటే రాజకీయాలు ఎలా అయిపోయినాయి అంటే పొగిడితేనే రాజకీయాలు. హాయ్ హాయ్ నాయక, హోయ్ హోయ్ నాయక, శభాష్ నాయక్ అంటేనే రాజకీయాలు తప్ప మనం సదుద్దేశంతో సూచన చేసినా కూడా మనం దోషులుగా నిలబడే పరిస్థితి. నాకు వచ్చిన కర్మ కూడా అదే. బాలకోట వచ్చేసరికి నిజం మాట్లాడతాడు అని. ఇందాక ఒక రిటైర్డ్ ఎంఆర్ఓ ఫోన్ చేశాడు. బాలకోట గారు, 2014లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నాయని అన్నారు కదా, మరి 1,00,000 కోట్లు ఉన్నప్పుడే మీరు అరెస్ట్ చేయలేదు, మరి ఇప్పుడు ఈ 10 ఏళ్లలో దాదాపు 3-4 లక్షల కోట్లకు పెరిగింది కదా, ఇప్పుడేం అరెస్ట్ చేస్తారు అని అన్నాడు. ఇలా మీరు ఏమన్నారంటే కక్షపూర్తి రాజకీయాలు కనుక ఆంధ్రప్రదేశ్లో నడిస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తిరుగుతున్నారు అని కూడా మీరు ఇందాక డిబేట్లో పాయింట్గా వేశారు. లోకేష్ అన్న మాటనే నేను రిపీట్ చేశాను. తిరగటమే కాదు ఆయన తిరగటం కాదు, వార్నింగ్ ఇచ్చుకుంటూ తిరుగుతున్నాడు, బెదిరిస్తున్నాడు, రివర్స్ లో అందరికి వార్నింగ్లు ఇస్తున్నాడు. అది మర్చిపోతున్నారు. అవును, ఒక్క మాట ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎందుకు ఓడిపోయామనేది ఆయన రెక్టిఫికేషన్ చేయటంలా, ఎలా గెలిచామనేది వీళ్ళు రెక్టిఫికేషన్ చేయటం అనేది నా అభిప్రాయం. ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా గత 5 ఏళ్లలో బ్రిటిషోడి ఏలుబడి కింద నలిగిన భారతదేశంలో ఉందండి. నిజాం నవాబు ఏలుబడుల కింద నలిగిన తెలంగాణ పల్లెల్లా అలమటించింది సార్. కాబట్టే ఆ ఘన విజయం. 151 సీట్లు వచ్చిన పార్టీ 11కి, 23 సీట్లు వచ్చిన పార్టీ 134కి, 1 సీటు వచ్చిన పార్టీ 21కి, 0 సీట్లు వచ్చిన పార్టీ 8 సీట్లకి వెరసి 124 సీట్లతో ప్రభుత్వం వచ్చిందని సత్యం మర్చిపోతున్నారు. నిజానికి సూపర్ 6 పథకాల ద్వారానే కూటమి ప్రభుత్వం